ఒకప్పుడు సుదీర్ఘ రాజకీయాలు చేసి మంత్రి పదవులు అనుభవించిన పలువురు నాయకులు ఇప్పుడు ఎటూ కాకుండా పోయారు. నిలకడలేని అడుగులు, నిలకడలేని రాజకీయాలు చేసిన కారణంగా వారు ఇటు ప్రజల్లోనూ అటు రాజకీయ పార్టీల్లోనూ పెద్దగా గుర్తింపు పొందలేదు. ఇలాంటి వారిలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన డొక్క మాణిక్య వరప్రసాద్, మేకతోటి సుచరిత, రావేల కిషోర్ బాబు వంటి కీలక నాయకులు కనిపిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్, మేకతోటి సుచరిత, రావెల కిషోర్ బాబు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఒకప్పుడు రోజు మీడియాలో దర్శనమిచ్చిన వీరు ఇప్పుడు నియోజకవర్గానికే పరిమితమయ్యారు. పెద్దగా వారి యాక్టివిటీస్ కూడా కనిపించడం లేదు. ఇలా ఎందుకు జరిగిందంటే వారు తీసుకున్న నిలకడలేని నిర్ణయాలే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే రాజకీయాల్లో సరైన నిర్ణయం తీసుకోకుంటే భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నది ఈ ఘటన చెబుతున్న సత్యం. చిత్రం ఏంటంటే డొక్కా మాణిక్య వరప్రసాద్, మేకతోటి సుచరిత, రావెల కిషోర్ బాబు వీరందరూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. నియోజకవర్గంలో ఒకప్పుడు ఎదురు లేదన్నట్టుగా చక్రం తిప్పారు. కానీ తర్వాత పరిణామాలలో మాత్రం రాజకీయంగా వారు తీసుకున్న నిర్ణయాలు, వేసిన అడుగులు పార్టీలకు దూరం చేశాయి. ఇప్పుడు పార్టీలోనే ఉన్నామని చెప్పుకుంటున్నా వారికి ఎలాంటి ప్రాధాన్యం కూడా దక్కటం లేదు. డొక్కా మాణిక్య వరప్రసాద్ అయితే ఇప్పటికి 3 పార్టీలు మారారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. కానీ ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. గతంలో కాంగ్రెస్లో ఉన్న ఆయన రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరాలని భావించారు. కానీ అనూహ్యంగా వైసీపీలోకొచ్చారు. ఎమ్మెల్సీ అయ్యారు. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ మంత్రి పదవి దక్కలేదు. దీనికి తోడు ఆయన కోరుకున్న నియోజకవర్గంలో లభించట్లేదని భావించిన ఆయన గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఇక్కడ కూడా ఆయన ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ పదవి దక్కలేదు. ప్రాధాన్యం కూడా అంతంత మాత్రమే. దీంతో రాజకీయంగా ఆయన మైనస్ అయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక వైసీపీలోనే ఉన్నారని చెప్పుకుంటున్న మేకతోటి సుచరిత జగన్ హయాంలో హోంశాఖ మంత్రిగా పనిచేశారు. కానీ 2.5 సంవత్సరాల తర్వాత మంత్రి పదవి నుంచి తొలగించడంతో అప్పటినుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడమే కాకుండా పార్టీ మారుతున్నామనే సంకేతాలను తరచుగా ఇస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేసిన ఆమె అయిష్టంగానే ఎన్నికల బరిలోకి దిగారు. ఇది కూడా ఆమెకు వ్యక్తిగతంగా నష్టాన్ని తీసుకొచ్చింది. కూటమి ప్రభావంతో ఓడిపోయామని చెబుతున్నప్పటికీ వ్యక్తిగతంగా ఆమె చేసుకున్న పొరపాట్లు, తీసుకున్న నిర్ణయాలు తాడికొండలో ఆమెను పరాజయం పాలు చేశాయి. పోనీ ఆ తర్వాత అయినా పార్టీలో నిలకడగా ఉన్నారంటే ఏడాది కాలంగా ఆమె ఎక్కడా కార్యక్రమాల్లో కనిపించటం లేదు. పార్టీ పరంగా ఎక్కడా ఆమె దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా కనిపించట్లేదు. తాజాగా నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఆమె గైర్హాజరయ్యారు. అంటే ఆమె పార్టీలోనే ఉన్నా పెద్దగా స్పందించటం లేదనేది స్పష్టమవుతోంది. ఇది వ్యక్తిగతంగా, రాజకీయంగా మైనస్ మార్కులు పడేలా చేసింది. ఇక రావెల కిషోర్ బాబు విషయానికొస్తే ఈయన కూడా పార్టీలు మారి చేసిన తప్పులు, చేసిన పొరపాట్లు స్వయంకృతంగా ఆయన తన రాజకీయ జీవితాన్ని తప్పుదారి పట్టించారని భావన వ్యక్తమవుతోంది. టీడీపీలో ఉండగా తొలిసారి విజయం దక్కించుకున్నప్పటికీ చంద్రబాబు 2014-19లో మంత్రి పదవినిచ్చారు. దాన్ని ఆయన సద్వినియోగం చేసుకుని ఉంటే బాగుండేది. కానీ తెలంగాణలో జరిగిన ఘటన, తన కుమారులపై కేసు నమోదు కావడం వంటి పరిణామాలతో టీడీపీ నుంచి బయటకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు వ్యతిరేకించిన వ్యక్తులతో ఆయన చేతులు కలిపారు. తద్వారా రాజకీయంగా ఆయన మైనస్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లారు. కొన్ని రోజులు జనసేనలో ఉన్నారు. ఇప్పుడు అటు ఇటు కాకుండా అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే ఎస్సీ నాయకులే అయినప్పటికీ ఒకప్పుడు ప్రజలకు చేరువైన వీరు ఇప్పుడు ప్రజలకు దూరంగా ఉండడం, ప్రజలు కూడా వీరిని పట్టించుకోకపోవడంతో రాజకీయ భవిష్యత్తు దాదాపు లేకుండా పోయిందనే చెప్పాలి. ఇది వాల్టి పొలిటికల్ మావా బులెటిన్. రేపు